నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టును సందర్శించి అక్కడ నీటి లభ్యత, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్తున్న కాకానిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలను పక్కన పెట్టి రైతాంగాన్ని వంచేలా నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. లాస్ట్ ఊర్లో ఇంట్లో నుంచి బయటకు పోవడానికి కొంచెం వెనక్కనండి, కొంచెం వెనక్కని నాకు ఏ విధంగా 168 ఆఫీస్ అది ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఉన్నటువంటి అనుమానాలు పటాపంచలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రైతాంగానికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడడం జరిగింది. ఈరోజు మనం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుందామని పోతిరెడ్డిపాడు హెగ్రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు ఈరోజు తీసుకునేటువంటి అవకాశం కలిగింది. దాని ద్వారా సోమశిల ప్రాజెక్టు, సోమశిల దగ్గర నుంచి కండలేరు జలాశయం, దానితో పాటు గాలేరు, నగిరి, హంద్రి, నేవా అన్నిటికీ సంబంధించి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణంగా సమృద్ధిగా సాగునీరు అందించేటువంటి వెసులుబాటు కలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడ నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు తెలంగాణను వదిలి రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మనకి 44,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం 880 అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీళ్లు తీసుకోలేం. అటువంటిది 800 అడుగుల స్థాయిలోనే ఈరోజు రోజుకి 8 టీఎంసీలు చొప్పున తెలంగాణ నీటిని తోడేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరం అన్నదమ్ముల్లాగా ఉండాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలు కాబట్టి ఇద్దరికి సమన్యాయం జరగాలి,
మీరు 8 టీఎంసీలు నీళ్లు తోడేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి సంబంధించినటువంటి కరువు సీమలో చిక్కున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో రోజుకి 3 టీఎంసీలు నీటిని తరలించాలని ఈరోజు దానికి సంబంధించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది. పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. దానివల్లనే ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీలో కూడా మౌనం వహించి ఉద్దేశపూర్వకంగా దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఏదైతే తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా వాటి యొక్క ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఒక విషయం కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఎవరినైనా కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, ఆయన కుటుంబ సభ్యులను కాదు ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ బీజేపీతో ఆయన అలయన్స్ పెట్టుకుంటాడు. బీజేపీకి కాంగ్రెస్కి బద్ధ విరోధం ఉంటుంది. ఆ పక్కన తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్తో అలయన్స్ ఉంటుంది. వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడేమో బీజేపీతో మైత్రి అంటాడు. ఇటువంటి నీచపు రాజకీయాలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇంకొక దగ్గర ఇంకొక మాట. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మీకు శిష్యుడు. మీరు అక్కడ ముఖ్యమంత్రిని ఆయన చేయడంలో మీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మీ ఇద్దరికి అటువంటి అనుబంధం ఉంది, మైత్రి ఉంది. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో నేను చేసుకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి మించి తెలంగాణ ప్రయోజనాలకి ఉపయోగపడేలాగా మనం ఇక్కడ అదనంగా నీరు తెచ్చుకోగలుగుతా ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసినాం. దాన్ని ఖండించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఒకప్పుడు రాయలసీమ మొత్తం కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడతా కరువు ప్రాంతంగా ఉండిందో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారిద్దరి చేసుకున్నటువంటి కృషి వల్ల జలయజ్ఞం వల్ల వాటి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది. ఎక్కడ కూడా వాటర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది లేకుండా వాటర్ మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం మళ్ళీ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాలా. చంద్రబాబు మోసకారితనం కానీ చంద్రబాబు నిబద్ధత లేనటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉందన్న విషయాన్ని నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోమశిల ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి ఈరోజు మార్నింగ్ మేము బయలుదేరాలనుకుంటే ఉదయం 7:30 నుంచే పోలీసులు అందరినీ కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. వారు ఒక నోటీస్ ఇచ్చినారు. మీరు సోమశిల ప్రాజెక్టు దగ్గరికి కనుక వెళ్తే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది అని చెప్పి వారు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా మీరు ఆలోచిస్తారు? శాంతి భద్రతలకి ఏ విధంగా విఘాతం కలుగుతుంది అంటే ఇది కేవలం రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి కొన్ని వేల మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్యాయమైనారు కాబట్టి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు ఊహించుకున్నారు. సో వాస్తవమే రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తుంది. ఈరోజు కూడా రైతులతో పాటు సోమశిలకు వెళ్ళడం కానీ సోమశిలలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే తప్ప ఎక్కడ కూడా శాంతికి విఘాతం కలిగించే పరిస్థితిలే. మరి ఇలాంటి పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఉదయం 7:30 నుంచి అందరినీ కూడా మీరు అక్రమంగా నిర్బంధించినటువంటి తీరు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కాదే కదా దేశమంతా కూడా నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితి. అన్ని కార్యక్రమాల్లో కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో మీకు తెలుసు కొన్ని వేల మందితో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా శాంతియుతంగా చేసినాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కానీ ఎందుకు మీరు అడ్డుపడతా ఉన్నారు? ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు? లాఠీ